నా నుంచి పవర్ బిజినెస్లు అన్నీ లాక్కున్నా విహారీని చంపమని చెప్పాను. నువ్వు వాణ్ణి చంపలేకపోయావు. ఆ తర్వాత నేను చేసే ప్రతి ప్లాన్కి అడ్డొస్తుందని ఆ లక్ష్మిని చంపమని చెప్పాను. నువ్వు దాన్ని చంపలేకపోయావు. చివరికి ఆ చిన్న పిల్లలు వాళ్ళని చంపమని చెప్పాను. వాళ్ళని కూడా చంపలేకపోయావు. నిన్ను నమ్ముకున్న ప్రతిసారి నాకు దురాశ మిగులుతుంది. నువ్వు ఏ పని చెయ్యలేకపోయినప్పుడు నేను చేస్తాను అని బీరాలు పలకడం ఎందుకు? నేను నమ్ముకొని నేను ఆ పని అప్పగించడం దేనికి? అది కాదంబిక. నువ్వు మాట్లాడద్దు. నువ్వు నా ముందు మాట్లాడే హక్కును కూడా కోల్పోయావు. నీ చేతకానితనం వల్ల, నీ తెలివి తక్కువతనం వల్ల నేనివాళిలా ఉన్నాను. అదే నువ్వు కరెక్ట్గా ఉండుంటే విహారీగాడి అడ్డు ఎప్పుడో తొలగిపోయేది. నేను ఎప్పుడో నా పవర్ని తిరిగి దక్కించుకునేదాన్ని. నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది నువ్వే. ఒక రకంగా నీ వల్ల నేను కూడా అసమర్థురాలిగా, అనామకురాలిగా అయిపోతున్నాను. నా ప్రతి ఓటమికి కారణం నువ్వు. నీ వల్ల ఎన్నోసార్లు నేనే తలదించుకోవాల్సి వచ్చింది. అయినా సరే నా మనిషివని, నాతో ఎప్పటి నుంచో ఉంటున్నావని చాలాసార్లు నిన్ను ఏమీ అనలేదు. నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే ఈ పాటికి వాళ్ళని ఏం చేసేదాన్నో కూడా నాకు తెలీదు. సారీ అంబిక, ఇంకొక అవకాశం ఇవ్వు. నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాను, ఎన్ని అవకాశాలు నువ్వు చేజార్చుకున్నావో నీకు తెలుసా? నాకు తెలుసు. ఇంకా నీకు అవకాశం ఇవ్వడం అంటే నా గొయ్యి నేను తవ్వుకున్నట్టే. ఇక ఈ విషయంలో నువ్వు దూరంగా ఉండు. అంబిక, నాకేం చెప్పొద్దు. నేనేం వినే పొజిషన్లో లేను. ఇప్పుడిక నేనే రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చింది. నా ప్లాన్ని నేనే ఎగ్జిక్యూట్ చేసుకుంటాను. నువ్విక ఈ ప్లాన్ నుంచి తప్పుకో. నాకు నీ మీద నమ్మకం పోయింది. ఇప్పుడిక నేనే స్వయంగా దిగి ఈ అంబిక అంటే ఏంటో అందరికీ చూపిస్తాను. ప్రస్తుతానికి నువ్వు తప్పుకో. ఒకవేళ నీ సహాయం కావాల్సి వస్తే అప్పుడు నిన్ను పిలుస్తాను. అప్పటి వరకు నేనే సోలోగా అటాక్ చేస్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళు. అమ్మా సిరి, ఎక్కడున్నావమ్మా? ఇదేంటమ్మా నీ తలరాత? ఇంకా ఎన్ని కష్టాలు పడతావమ్మా నువ్వు? బామ్మ, ఏడవకు బామ్మ. బామ్మగారు, మీరు కంగారు పడకూడదు. అంతగా కంగారు పడితే మళ్ళీ కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అమ్మా, అమ్మా సిరి. బామ్మ, నువ్వేడవకు బామ్మ. అక్కకేం కాదు బామ్మ. బామ్మ, బామ్మ, ఏమైంది బామ్మ? డాక్టర్, మా బామ్మకి ఏమైంది? మీరు బయటికి వెళ్ళండి. డాక్టర్, మా బామ్మకి. మీరు బయటికి వెళ్ళండి, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. ప్లీజ్ వెళ్ళండి. ఆ ఇంజెక్షన్ త్వరగా ఇవ్వు. అది కాకుండా అంత చిన్న పిల్లని కొట్టాలనుకున్నావు చూడు, అది మహాపాపం. తప్పు మీద తప్పు మీరు చేసి తనను శిక్షిస్తానంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. రే విహారీ, సహస్ర పుట్టి బుద్ధెరిగాక ఇంతవరకు దాని తల్లిగా నేనే దాని మీద చేయి చేసుకోలేదు. అలాంటిది నా ముందు నా కూతుర్నే కొడతావా? అత్తయ్య, మనుషుల్లో చూడాల్సిన మానవత్వం, మంచిని వదిలేసి స్టేటస్ని చూస్తుంది నీ కూతురు.
అసలు తనకు అర్థం కావాలంటే మాటలతో అర్థం కాదని చేతలతో చూపించాను. ఇంకొకసారి ఎదుటి మనిషిని చులకనగా చూడాలి, మాట్లాడాలనుకున్న ప్రతిసారి నేను కొట్టిన దెబ్బే తనకు గుర్తుకొస్తుంది. రేయ్, అసలు దీనంతటికీ కారణం ఇదిగో ఈ శనిగాడే. వీణ్ణి అక్కడే వదిలేకుండా ఇంటికెందుకు తీసుకొచ్చావురా? అత్తయ్య, నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడికి నేనొస్తే మీరందరూ నాతో ఉంటానని. ఇక్కడ బలవంతంగా ఉంటుంది మీరు. ఇక్కడ నేనుంటే నాతో పాటు క్రిష్ ఉంటాడు. ఇక్కడ నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నచ్చని వాళ్ళు చక్కగా వెళ్ళిపోవచ్చు. నేనిది ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇంకొకసారి నేను ఈ మాట చెప్పను. ఉన్న పళంగానే ఇంటి నుంచి గెంటేస్తాను. పండు, పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళు. అలాగే బాబు.